నా పేరు వనముల మల్లేషు. అల్లూరు సీతారామరాజు జిల్లా చిట్టంపడ పంచాయతీ కొయ్యూరు మండల్ రామన్నపాలెం. నేను ఒక చిన్న సైజు రైతుని. ముందుగా క్షమించాలి, అందరూ పెద్దల్ని పొగుడుతుంటారు, ఇలాగ కాలక్షేపం అవుతుంది కాబట్టి నేను అందరికీ ఒకే మాట చెప్తున్నాను, తప్పు ఉంటే క్షమించండి. సభాయ నమః. అయ్యా, నేను ఉపాధి హామీలో గడ్డి వేసుకున్నాను. నా బ్లాక్ బెంగాల్ మేకలను ఒక 12 మేపుకుంటున్నాను. తర్వాత నాకు నేను అడిగినటువంటి ఫామ్ పాండ్ ఒకటి ఇచ్చారు. అది నేను అడిగిన కొలతలతో ఇవ్వకపోయినా కొంచెం తగ్గించి ఇచ్చారు, సంతోషం. అయితే ఇంకోటి కూడా ఇచ్చారు. నా పశువులు మాకు తాటాకులు షెడ్లు అది ఉంటాయి. ఆ తాటాకుల షెడ్లో ఇప్పుడు కమ్మ నరికేవాడు కూడా కరువు అయిపోయాడు. నాకు షెడ్ ఇచ్చారు, మహదానందం. మా పంట కాలువలు కూడా ఉపాధి హామీలోనే క్లీన్ చేశారు, మహదానందం. అయితే మా గ్రామంలో ఉన్నటువంటి సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పంట కాలువలు బాగా చేస్తున్నారు. అయితే చాలా బాగుంది. కాకపోతే అన్నీ చేస్తున్నారు, కానీ నాకు ఒక చిన్న లోపం అనిపించింది. అది మీ స్థాయిలో సరిదిద్దగలిగితే చేయొచ్చు, లేకపోతే మానేయచ్చు. కాకపోతే నాకు చిన్న విన్నపం, ఈ ఉపాధి పనిలో ఉపాధికి సంబంధించినటువంటి అన్ని పనులు చేస్తున్నారు, కానీ వ్యవసాయ అనుబంధంగా పనిచేసేటువంటి నాట్లు, తర్వాత కోతలు, కలుపు తీతలు, ఇటువంటి మీద మాత్రం దృష్టి పెట్టడం లేదు. ఇది పెద్ద సమస్యగా ఉంది. ఇది అందరికీ తెలుసు, కానీ ఎవరు మాట్లాడడం లేదు. మరి ఎందుకు మాట్లాడడం లేదు నాకైతే అర్థం కావటం లేదు. ఇది కొంచెం అనుభవజ్ఞులైనటువంటి శాస్త్రవేత్తలు, మహానుభావులు, సంఘ సంస్కృతులతో పెద్దలు దాన్ని చర్చించి దాన్ని కొంచెం సరిదిద్దాల్సిందిగా కోరుకుంటున్నాను. అయితే మాది అల్లూరు సీతారామరాజు జిల్లా. పెద్ద పరికరాలు పనికిరావు, చిన్న చిన్న కమతాలు. ఒక రైతుకి 2.5 ఎకరాల నుంచి 5 ఎకరాలు, మహా అయితే అక్కడక్కడ ఒక 10 ఎకరాలు ఉంటుంది. అయితే వీళ్ళు యాంత్రిక పరికరాలు ఉపయోగించడానికి చాలా తక్కువ ఇది ఉంటుంది. దీన్ని హ్యూమన్ పవర్ అంటే చేత్తో పనిచేసేటువంటి పరికరాలు ఈ ఉపాధి హామీలోనే ఇస్తే కొంత చేదోడు వాదోడుగా ఉంటుందని నా అభిప్రాయం. అయితే నాకు ఇచ్చినటువంటి ఈ క్యాటిల్ షెడ్ ఇచ్చారు. దాంట్లో పశువులు నాకైతే 3 ఉన్నాయి. దాంట్లో అంత చేసుకుంటున్నాము. కాకపోతే ఇది అందరికీ లేదు. పంచాయతీకి ఒక 2, అంటే మా పంచాయతీలో 4 గ్రామాలు ఉన్నాయి. 4లో 2 ఇచ్చారు, కానీ ఏ పార్టీ. కాకపోతే ఎస్టిమేషన్ తగ్గించైనా సరే ఇంకా తక్కువ, ఇంత సాంకేతిక పరిజ్ఞానం పెరిగినటువంటి మనం ఇంకా తక్కువ ఖర్చుతోనే, అంటే నాకు షెడ్ 2,30,000, 1,20,000తోనే మన అద్భుతంగా ఒక క్యాటిల్ షెడ్ని వేయొచ్చు. దానికి సంబంధించినటువంటి వనరులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎస్ అండి, దీని మీద థ్యాంక్ యూ వెరీ మచ్ పెద్దాయన గారు. ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి పాయింట్స్ అన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. అందరికీ అవకాశం కావాలి కాబట్టి దయచేసి విన్నవించుకుంటున్నాం. అలాగేనమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. భారత్ మాతా కీ జై. జై. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.